వెంకటేశ్వర స్వామికి అసలు లడ్డూ ప్రసాదం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? ఆకాశరాజు పుత్రికైన పద్మావతీదేవి తన కన్నెముడుపు సమర్పించుకుందామని వరాహస్వామి దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో వెంకటేశ్వర స్వామి ఇంకా వాళ్ళ అమ్మగారు వరాహస్వామికి పూజ చేస్తూ ఉంటారు. తొలిచూపులోనే పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామి ఒకరినొకరు చూసుకొని చాలా ఇష్టపడతారు. తనతో పాటు తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాన్ని పద్మావతీదేవికి తులాభారం చేశాక ఆ లడ్డూలని వరాహస్వామికి ప్రసాదంగా సమర్పిస్తారు. అలా సమర్పించిన లడ్డూని మొదటిగా తీసుకెళ్ళి పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. ఎంతో ఇష్టంగా తీసుకున్న వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదాన్ని తినంగా, ఆహా! ఇదెంతో బావుంది. ఈ ప్రసాదాన్ని ఏమంటారని వాళ్ళ అమ్మగారిని అడగ్గా, దీన్ని లడ్డూ అంటారు నాయన. మన వరాహస్వామికి లడ్డూ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. నాకు రోజు ఈ లడ్డూ చేసి పెడతావా అని అడగ్గా, మనలాంటి వాళ్ళకి కాదు నాయన ఈ పిండి వంటలని వాళ్ళ అమ్మగారు చెప్తుండగా వరాహస్వామి ప్రత్యక్షమై రోజూ తిందువులే వెంకటేశ్వర అని వరమిస్తారు.